గైస్ మన సహారా ఫ్యామిలీ బ్లాగ్స్ కి వచ్చిన సిల్వర్ ప్లే బటన్ అనమాట. ఇది అయితే ఎప్పుడో వచ్చిందన్న మా ఛానల్ 100 కి కూడా ఎప్పుడో కంప్లీట్ అయితే అయింది. కానీ దీన్ని ఇప్పుడు దాకా అసలు ఓపెన్ అయితే చేయలేదన్నమాట. ఎందుకు? దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇవాళ బ్లాగ్ లో కొంచెం చిన్నగా చెప్తాను. రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు ఆ రీజన్స్ ఏంటని చెప్పేసి. ముందుగా మనకి వైటీ ఛానల్ గేమింగ్ ఛానల్ కూడా ఉందని తెలుసు చాలా మందికి. ఇదేమో ఫ్యామిలీ బ్లాగ్స్ మన బ్లాగింగ్ ఛానల్ అనమాట. వైటీ ఛానల్ అయితే కనుక వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పెట్టాము అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో మన ఫ్యామిలీ బ్లాగ్స్ పెడదామని చెప్పేసి ఇక్కడ మేకలు కూడా కొట్టేసి ఉంచాం అనమాట. పెద్ద ప్లానింగే అయితే వచ్చి చాలా కాలం అయింది ఇంకా ఓపెన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే మా గురువు గారు రాజన్న యూనిక్ గేమర్ గారు నాకు వైటీ ఛానల్ కి అప్పుడు సపోర్ట్ అయితే ఇచ్చారు. నేను గేమింగ్ లో సక్సెస్ అయితే అయ్యాను. ఆ తర్వాత ఫ్యామిలీ బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఆయన వల్లే స్టార్ట్ అయ్యాను కాబట్టి యూట్యూబ్ జర్నీలోని ఆయన చేస్తే ఓపెన్ చేద్దాం అని చాలా దగ్గర ఒక 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఒకసారి నాకు కుదిరితే ఆయనకు కుదరదు, ఆయనకు కుదిరితే నాకు కుదరదు, అలా చాలా అటెంప్ట్స్ అయ్యాయి అనమాట. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా కూడా ఆయన చేత ఓపెన్ చేయించి పెట్టిద్దాం అని చెప్పేసి అస్సలు కుదరలేదు. కానీ నిన్న బ్లాగ్ లో సహారా వైటీ ఛానల్ మీరు చూసే ఉంటారు. రాజన్న అయితే కనుక నా గురించి రాజమండ్రికి అయితే వచ్చారు. 3 సంవత్సరాల నుంచి అడుగుతుంటే రాజమండ్రికి అయితే వచ్చారనమాట. ఈ సందర్భంగా ఆయన చేత ఓపెన్ చేయించేద్దాం అని ఫిక్స్ అయితే అయిపోయాం అనమాట. సో ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయించడమే కాకుండా మన గోదావరి మర్యాదలు అన్ని కూడా ఏ విధంగా చేస్తావో అన్ని చూద్దరిగాని. సో ఇప్పుడు మమ్మీ డాడీ కూడా చాలా అరేంజ్మెంట్స్ చేశారు. అవన్నీ కూడా ఒక్కసారి చూసేద్దాము. అండ్ ఇన్ని రోజులుగా ఇది ఇలాగా మూలపడే ఉంది. దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాము. ఇది మీ యొక్క సపోర్ట్ మీ యొక్క ఆదరణ వల్లే అయితే కనుక వచ్చింది గైస్. సో హ్యాపీ. బట్ ఇన్ని రోజులు ఆగలేకపోయి ఉన్నా బట్ గురువు గారి చేత ఓపెన్ చేద్దాం అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాం అనమాట. ఎంతైనా ఆయన ద్వారా మన గేమింగ్ లోకి వచ్చిన తర్వాత నేను నిలబెట్టుకుని నేను కంటెంట్ చేసుకున్నాను. నా కష్టం నాది. బట్ నాకు ఇచ్చిన ఫౌండేషన్ ఆయన కాబట్టి ఆయన చేత ఓపెన్ చేద్దాం అని అలా దాబెట్టి కూర్చున్నా. ప్రతి యూట్యూబర్ కూడా సిల్వర్ ప్లే బటన్ అనేది ఒక ఎమోషన్. 100K అవడం అనేది ఒక లైక్ చాలా కష్టం. సో అందుకోసమే ఇప్పుడైతే కనుక ఓపెన్ చేద్దాం. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అనమాట. నర్వస్ కింద కూడా ఉంది గురువు గారి చేత ఓపెన్ చేయించడం. సో గైస్ ఇదిగోండి మన సిల్వర్ బటన్ ఇక్కడ పెట్టేద్దాము. సో రాజన్న రాగానే ఇక్కడ కూర్చోబెట్టి ఓపెన్ చేయిందాము. ఈ లోపల మా మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు చూడండి. గోదావరి మర్యాద అమ్మ ఏం చేస్తున్నావు? చాలా ఐటమ్స్ రా. సేమియా చేస్తున్నాను, పులిహార చేస్తున్నాను, గారెలు చేస్తున్నాను. అబ్బో. మళ్ళీ నాన్ వెజ్ ఐటమ్ అయితే మటన్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ. అబ్బో. తర్వాత ఫ్రాన్స్ కర్రీ. ఇదేంటి ఇంత పెట్టారు? ఏంటి ఇప్పుడు విశేషం? ఏంటి విశేషం? ఇంకేముంది మా అన్న మీ పెద్ద కొడుకు వస్తున్నాడు. చెప్పాను నేను ఆల్రెడీ మన వాళ్ళకి. వస్తున్నారు, రాత్రి వచ్చారు. అవును అది వేరు, ఇప్పుడు మళ్ళీ ఈ వేళ వేరు. అవును అది ఎక్కడ కూడా వేస్తున్నా అనమాట. ఓకే ఓకే. అసలు వంటగది దగ్గరికి వస్తారైనా కలిపేస్తున్నారు. సేమియా బాగా కలపండి. పెద్ద కొడుకు కలుపుతున్నారమ్మా. రాత్రి రాజాను కూడా ఆంటీ అయితే ఒక్కడు పాపం ఏ శ్రమేస్తున్నావు అన్నారు. ఒక్క చేతితో మొత్తాన్ని చేసి పడదు. 20 మంది వచ్చినా సరే సమస్య ఏముందండి. మనోళ్ళు మన అబ్బాయిలు అందరూ వస్తున్నారంటే పండక్కి నాకు అంతకన్నా వాళ్ళకి వండి పెట్టడం చాలా సంతోషం నాకు. అది రాజాలు వచ్చారంటే మరిని ఇంకేంటి సంగతి అయితేనే మన అప్పుడు ఏంటి అసలు విశేషం ఏదో అంటున్నాం. ఇది కోడి పందాలకి అది కోడి పందాలకి వెళ్తున్నాంలే. మరి 3 సంవత్సరాల నుంచి మరి వెయిటింగ్ మరి ఆ సిల్వర్ బటన్. అవును అదే చెప్పా. 3 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి సిల్వర్ బటన్. ఆయన 3 సంవత్సరాల నుంచి రావాలి. ఆయన రాలేదు మరి. అది మనం 3 సార్లు మాత్రం వెళ్ళాం. అవును ఆ సిల్వర్ బటన్ కార్లు వేసి తినడమే. అటు ఇటు వెయ్యి మొత్తం 3000 కిలోమీటర్లు 4000 కిలోమీటర్లు ప్రయాణించింది తప్ప అది ఎప్పుడు ఎలా ఓపెన్ చేయాలో అది పుంజు రాయమండి వచ్చింది. పుంజుతోటి కోడింగ్ చేస్తున్నాం అంతే. పెద్ద పండుగ మన ఇంట్లోనే ఉంది మొత్తం అంతా. అయితే మరి కోడి పందాలు కూడా చూపించాలి కాబట్టి అక్కడికి వెళ్తాం మేము. పిండి వంటలన్నీ కూడా రెడీ చేసి ఉంచాను కదా రాజానికి పెడదామని. అవన్నీ కూడాను మళ్ళీ ఇంటికి కూడా మా కోళ్ళకి ఈయనొక్కరే తినేత్తేలాగా మా కోళ్ళకి కూడా పార్సిల్ పెడతాను నేను. మరి గోదావరి అంటే మినిమం ఉంటుంది. మరి గోదావరి దెబ్బ 8 సబ్బ అంతే. సజ్జు పోతే పుంజు వచ్చి పెట్టను కొడితే ఏమవుద్ది అంటే అది పుల్లర్ టేస్ట్. మరి మామూలుగా లేవతారు. రాత్రి మందు, పొద్దుగాల టిఫిన్. ఎట్లుంటది మరి మనతోని? చూసారా ఏమంటారు? పులిహోర అంటారు. పులిహోర సేమియా. మేమైతే యాక్చువల్లీ ఇప్పుడు కోడి పందాలకు అయితే ప్లాన్ చేసినాము. మరి చూడాలా మరి ఆడు ఏం నడుస్తుంది కంటిన్యూస్ నడుస్తున్నాడు. నడుస్తారంట మొత్తం గుండాట కాయ రాజా కాయ
అది మళ్ళీ నెక్స్ట్ కోడి పందాలు అన్నీ ఉంటాయి. పొద్దున్నుంచి అది కష్టపడ్డా, పాలు పితికిన, సేమియా చేసిన, సక్సెస్ అయినా ఇంకా రాజని డైట్ కాబట్టి, లేకపోతే అసలు కుక్కి పంపిద్దాం అసలు మామూలు కాదు. డైట్ అంతా భస్మం చేసి పాడేసాం. ఆల్రెడీ భస్మం అయిపోయింది నిన్న వ్రతం అయిపోయింది. ఇంకా సాయంకాలం రేపు కానీ హైదరాబాద్ వెళ్తారు. ఇంకా అక్కడి నుంచి ఆయన కార్యక్రమం చేయవలసిందే. అది ఇంక ఇక్కడ అంతా ఇంక ఇంతే. ఇది ఇంతే అనుకోవద్దు. ఇప్పుడు కోడి పందాల నుంచి వచ్చిన తర్వాత రొయ్యలు, చేపలు, మటన్, చికెన్ అన్ని ఉన్నాయి. సూపర్ సార్, సూపర్ సార్. బిర్యానీ తినరాని అన్నారు కాబట్టి బిర్యానీ వైట్ రైస్ 3 రోజుల నుంచి బిర్యానీ తింటారు, విరక్తి వస్తుంది అన్నారని వైట్ రైస్ తో చక్కగా పెరుగు, అది కూడా మా సొంత గేదెలు అనమాట, అద్దరిపోద్ది. సో అదంతా కూడా చూద్దరు కానీ ఇవాళ బ్లాగ్ లోని మధ్యాహ్నం గంట పెరుగు మరిచి ఎండయ్యా పుంజకి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మీరు అది మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంతే మరి నోకాల అది మరి పట్టనంటే ఓ తరి కొట్టేయడం కాదు. అది మీటప్ లో తరిగి కొట్టద్దే ప్లీజ్. సో పిల్లలు చూస్తున్నా మరి మొత్తానికి నా ఫేవరెట్ అల్లం చాయ్ ఆంటీతోని స్పెషల్ గా చేయించుకున్నా విత్ హనీ. నేను ఓన్లీ డే టైమ్ లా అల్లం చాయ్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తా, అందుకని క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండాలి. చూస్తున్నా కదా 3 cheers out of applause బేబీ. మరి మామూలుగా ఉండదు. ఇవి వచ్చేసి గేదె పాలు అనమాట. ఇవి అంకుల్ వాళ్ళవే స్పెషల్ గా. సో మరి టేస్ట్ ఎట్లా ఉందో చెప్దాం. కాఫీ పక్కలే టీ ఉంది. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బాయ్. రిచ్, ద ఫ్రాగ్రెన్స్, ద క్రీమ్ చూస్తున్నా మీరు ఎట్లా గోదావరి అంటే మామూలుగా ఉండదు. మరి ఏమిటనుకున్నాండి. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే సహారాకి సెకండ్ షీల్డ్ అనమాట, 1 lakh షీల్డ్. సహారా వైటీ ఫ్యామిలీ బ్లాగ్స్ 3 cheers out of applause బేబీ ఫర్ 1 lakh సబ్స్క్రైబర్స్. ఇది వచ్చేసి 1.5 year అయిపోయింది బాయ్. నాకు టైం దొరకలేదు. వీళ్ళేమో అంకుల్ ఆంటీ ఏమో వచ్చేసి చేయించాలని ఆగాం. సో ఏదైనా సరే ఫస్ట్ మాకు ఇట్లాంటి అచీవ్మెంట్స్ వస్తే ఫస్ట్ దేవుని దగ్గర అయితే పెట్టడం మన సంప్రదాయం కాబట్టి. సో ఆంటీ అంకుల్ వచ్చేసి దేవుని దగ్గర పెట్టిన తర్వాత మనం ఓపెన్ చేద్దాం. ఇది జస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ ఆంటీ. మళ్ళీ 1 million కి పెద్దగా ఉండాలా, భారీ ఎత్తున ఉండాలా. ఏదైనా సరే అండి నేను చూసుకుంటా. సహారా ఎట్లా అంటే లైక్ నా తమ్ముడు లెక్కనే, ఏదున్నా సరే మనమే. సో ఇంకోటి ఏంటంటే సహారా వైటీ ఫ్యామిలీ బ్లాగ్స్ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ ఆంటీ అండ్ అంకుల్ మాత్రమే స్పెషల్ గా వాళ్ళ ఫ్యామిలీ బ్లాగ్స్. అల్లుడు, మన అల్లుడు ఓకే, అంటే అంకుల్ కి మనవాడు ఓకే, ఇంకొక మనవాడు వస్తాడో మరి కోడలు వస్తాడో మరి చూడాలి మరి త్వరలో. మరి మామూలు కూడా బ్లాగ్స్ సహారా పెద్ద కూడా మా ఫ్యామిలీ బ్లాగ్స్ లో వచ్చేస్తున్నారుగా. ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రదర్ సహారా వైటీ ఫ్యామిలీ బ్లాగ్స్. మంచి మంచి ఫ్యామిలీ బ్లాగ్స్, మంచి మంచి ఫ్యామిలీ కంటెంట్ ఉంటది ఇక్కడ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్. దిక్కు చూసే టైం అయిపోతుంది, ఇంకా ఏం ఆలోచిస్తారు. చలో లెట్స్ గో. వాయమ్మో నాయనో. సో వన్స్ ఒక్కసారి మనం షీల్డ్ ఓపెన్ చేయగానే మనకి వాళ్ళైతే ఇట్లా నోట్ పంపిస్తారు. డూ యూ రిమెంబర్ ఓకే ద ఫస్ట్ సబ్స్క్రైబర్ యువర్ 100 ఓకే ఆన్ యువర్ 1000 జర్నీ ఛాన్సెస్ ఆర్ యూ డూ అండ్ వి నో దట్ యూ విల్ డెఫినెట్లీ రిమెంబర్ యువర్ 1 million సబ్స్క్రైబర్స్. ఇది 1 lakh సబ్స్క్రైబర్స్ షీల్డ్. 1 million సబ్స్క్రైబర్స్ కూడా నెక్స్ట్ రాబోతుంది ఓకే వెరీ సూన్. ఎవరైనా మనం సొంతం కొట్టించుకుందాం. సో ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి 1 lakh షీల్డ్ అనమాట సిల్వర్ది. ఇది వచ్చేసి 1 million షీల్డ్ గోల్డ్. డైమండ్ వచ్చేసి మనకి 10 million. 10 million ఎప్పుడు వస్తుంది? మన దివ్యాంశ్ 10th బర్త్డేకి ఆరెంజ్ 5th బర్త్డే కల్లా 10 million రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 3 cheers round of applause baby for Sahara family vlogs. Everyone like and subscribe for brother Sahara family vlogs baby. ఇది మందిది, సహారా సంబంధం లేదు. ఇది ఈ ఛానల్ ఓన్లీ ఆంటీ అంకుల్ ది మాత్రమే, సహారాది కాదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇప్పుడు మీరు కూడా ఒకసారి మా ఫ్యామిలీలో ఒకసారి కొట్టండి. అది గుర్తుపెట్టుకో సహారా, కీప్ స్మైలింగ్. నీకు ఎవరు లేరు. 3 cheers out of applause baby. అన్న
ఇదే చేత్తో నాది రూమ్ లో ఒక సిల్వర్ ప్లే బటన్ లెఫ్ట్ సైడ్ పెట్టాను, రైట్ సైడ్ కూడా మేకలు కొట్టేసి ఉంచాను. మీ చేత సో ఒక్కసారి చూద్దాం. మరి సహార్ ఆల్రెడీ మేకలు అయితే పెట్టేసిండట. మీరు నా ఇంట్లో కూడా చూసారు కదా, ఆల్రెడీ 1 million కి పెట్టుకున్నా. ఇంకా వామ్మో నాయనో పెద్ద ప్లానింగ్ అది. సో ఫ్రెండ్స్ చూస్తున్నా, ఇది వచ్చేసి మన సహారా వైట్ ఇది గేమింగ్ ఛానల్ అన్నమాట. ఇది వచ్చేసి షీల్డ్, ఇది వచ్చేసి లోగో మనది. అండ్ ఇక్కడ ఆల్రెడీ పర్ఫెక్ట్ కొట్టి పెట్టుకున్నాడు ముందే ప్లానింగ్ తోని. సో నువ్వు కూడా చేయబెట్టు. ఓకే 1 million షీల్డ్ రావాలి నెక్స్ట్. సో పిల్లలు మరి మొత్తానికి అయితే 2 షీల్డ్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి 1 million షీల్డ్. మరి ఇక్కడ పెడతాడో అక్కడ పెడతాడో చూద్దాం. మరి అప్పుడు డిజైనింగ్ వేరే ఉంటది. 3 cheers round of applause బేబీ. మరి మరిన్ని షీల్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి మరి ఎప్పటికీ. ఓకేనా? మీరు అందరు సపోర్ట్ చేస్తే ఏదైనా బాయ్, మీరే మాకు దేవుళ్ళు, వేరే వాళ్ళు అయితే ఎవరు కాదు, మీరే మాకు దేవుళ్ళు. సో మీ సపోర్ట్ వల్లనే మేము ఎదుగుతాం. 3 cheers round of applause బేబీ. అది కూడా రాజన్ చేత ఓపెన్ చేయిస్తాము. వైట్ రాజన్ చేత ఓపెన్ చేయించాం, ఫ్యామిలీ లోస్ కూడా రాజన్ చేత ఓపెన్ చేయించాం. మా గురువు గారు లైక్ ఏంటంటే నాకు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ ని పట్టుకొని నేను ఇక్కడ దాకా అయితే వచ్చానమాట. ఆ ఫౌండేషన్ ఏదైతే నాకు ఆపర్చునిటీ మా రాజన్న మా గురువు గారు ఏదైతే ఇచ్చారో అది నేను నా జీవితంలో మర్చిపోను. ప్రతి సంవత్సరం కూడా నేను ఈ యూట్యూబ్ ఫీల్డ్ లో ఉన్నంత వరకు రాజన్న బర్త్డే ఎప్పుడు చేస్తూ ఉంటాం. రాజన్న బర్త్డే పేరు మీద సాయం చేస్తూ ఉంటాం. రాజన్న పేరు మీద ఇదే కాదు, నెక్స్ట్ రాజన్ ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్. తమ్ముడు అయితే కనుక వచ్చేసి అన్న నువ్వు వెళ్తావు, 100% వెళ్తావు. నాకు అది అనిపిస్తుంది. నాకు అంతే. మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి ఇద్దరు కలిసి. సో రాజన్న బిగ్ బాస్ లో ఉన్నప్పుడు తమ్ముడు మొత్తం ఫుల్ సపోర్ట్. ఇక్కడ మొత్తం అంతా కూడా రాజన్న గురించి మొత్తం అంతా కూడా క్యాంపెయినింగ్స్ ఎవ్రీథింగ్ ఉంటది. మన గేమింగ్ ఆడియన్స్ మొత్తం అందరూ కూడా యునైట్ అవ్వాలి. మీరు అందరూ కూడా రాజన్న బిగ్ బాస్ కి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకోండి. వి విల్ ఆల్ సపోర్ట్ హిమ్. ఇలాగే ఈయన ఎదిగితే బై 10 మందికి సపోర్ట్ చేస్తారు. అది ఈయన ఇచ్చిన ఫౌండేషన్ వల్ల నేను నిలబడ్డాను. నేనే కాదు చాలా మంది యూట్యూబర్స్ గేమింగ్ లో నిలబడ్డానికి కారణం ఈయనే. సో అది ఎప్పటికీ నేనైతే మర్చిపోను. సో ఎవ్రీథింగ్ లైక్ ఎప్పుడైనా నా జీవితాంతం కూడాను ఈయన నా గురువు గారు, నేను ఈయన శిష్యుడు. ఎప్పుడే ఫోన్ చేసినా సరే, ఈయనకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నేను ముందుండి నిలబడతా. అది ప్రామిస్. గుర్తుపెట్టుకో సార్, నీకన్నా తోపు ఎవరు లేరు. 3 cheers round of applause baby. Keep smiling. గుర్తుపెట్టుకో, నీకన్నా తోపు లేరు. బై. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.